సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. దంతాలు ఊడిపోతే పైబడే వయసులో ఇవన్నీ సహజమే అని సర్దుకుపోయే వాళ్లే ఎక్కువ. కానీ దంతాల లోపం జీవన నాణ్యతను, ఆయుష్ను తగ్గిస్తుంది. కాబట్టి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్తో నాణ్యమైన కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలంటున్నారు వైద్యులు. పైబడే వయసులో పెద్దల్లో ఎముకలు క్షీణించి దంతాలు పూర్తిగా ఊడిపోతాయి. కొందరికి నోట్లో కొన్ని దంతాలే మిగిలి ఉంటే ఇంకొందరికి ఉన్న దంతాలన్నీ కదులుతూ ఉంటాయి. ఈ కోవకు చెందిన వాళ్ళందరూ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ను ఎంచుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని ఆరోగ్యకరమైన అర్హతలు కూడా కలిగి ఉండాలి. శారీరకంగా చురుగ్గా ఉంటూ ఆరోగ్య సమస్యలన్నీ అదుపులో ఉన్నవాళ్లు ఈ రకమైన ఇంప్లాంట్స్కు పూర్తి అర్హులు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలున్నప్పుడు మందులతో అదుపులోకి తెచ్చుకుని ఈ ఇంప్లాంట్స్ను అమర్చుకోవచ్చు. గుండె సమస్యలున్నవారు ఈ దంతాలను అమర్చుకోవాలనుకుంటే రక్తం పలుచనయ్యే మందులను 5 రోజుల పాటు ఆపవలసి ఉంటుంది. ఈ సందర్భంలో గుండె వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. 2 రకాల ఇంప్లాంట్స్. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్లో 2 స్టేజ్ ఇంప్లాంట్స్, సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ అనే 2 రకాలుంటాయి. ఇవి ఎవరికంటే 2 స్టేజ్ ఇంప్లాంట్స్. వీటిని 2 దశల్లో అమరుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండి, ఎముక దృఢంగా ఉండి, అత్యవసరంగా ఇంప్లాంట్స్ అమర్చుకోవలసిన అవసరం లేని వాళ్ల కోసం ఉద్దేశించిన ఇంప్లాంట్స్ ఇవి. ఈ ప్రక్రియలో మొదట దవడలో ఇంప్లాంట్స్ను అమర్చి అవి పూర్తిగా ఎముకలో కలిసిపోయిన తర్వాత వాటికి క్యాప్స్ బిగించి ఆ తర్వాత దంతాలను బిగిస్తారు. సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ 1 వారంలో బిగించే ఇంప్లాంట్స్ ఇవి. ఎముక క్షీణించిన వారికి ఉద్దేశించిన ఈ ఇంప్లాంట్స్ను బిగించిన తర్వాత 2 నుంచి 5 రోజుల్లోపు దంతాలను అమరుస్తారు. అయితే దంతాలు బిగించిన తర్వాత 3 నెలల పాటు గట్టి పదార్థాలను తినకూడదు. వైద్యులు, ఉత్పత్తులు, రోగుల పరిస్థితి, స్వభావం ఈ 4 అంశాలు ఫుల్ మౌత్ ఇంప్లాంట్ విజయావకాశాలను నిర్ధారిస్తాయి. అనుభవం ఉన్న సమర్థమైన వైద్యుల పర్యవేక్షణలో మన్నికైన ఉత్పత్తులను ఎంచుకున్నప్పటికీ ఇంప్లాంట్స్ పట్ల రోగులకున్న అంచనాలు వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎముక దృఢత్వాన్ని పూర్తిగా కోల్పోయినవారు, దంతాలు పూర్తిగా దెబ్బతిన్నవాళ్ళు, ఇలా రోగులు పలు రకాల పరిస్థితుల్లో వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇంప్లాంట్స్తో వీళ్ళందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించకపోవచ్చు. కొందరికి మెరుగైన ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి కొంత అసౌకర్యం ఉండవచ్చు. అయితే ఇవి శాశ్వత దంతాలు కాబట్టి కొందరికి అవసరాన్ని బట్టి అదనపు చికిత్సలు చేయవలసి రావచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రోగులు ఈ ఇంప్లాంట్స్ను తమ శరీరంలో భాగాలుగా స్వీకరించే స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ బిగించుకున్న ఇతరులతో తమను తాము పోల్చుకోకూడదు. ఈ ఇంప్లాంట్స్తో జీవితం మెరుగుపడుతుంది. అన్నీ తినగలిగే వీలుండడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని, నలుగురిలో ఆత్మవిశ్వాసంగా తిరగగలిగే వీలుంటుందనే సానుకూల దృక్పథాన్ని కూడా కలిగి ఉండాలి. ఆయుర్దాయం పెంచే దంతాలు. దంతాలు లేనివాళ్లు కొన్ని పదార్థాలకే పరిమితమైపోతారు. నమిలే వీల్లేని మెత్తని పదార్థాలకే పరిమితమైపోతారు. దాంతో పోషకలోపాలకు లోనై రోగనిరోధక శక్తి కుంటుపడి తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. దాంతో ఆయుర్దాయం తగ్గుతుంది. దంతాల లోపంతో నలుగురిలో కలవడానికి ఇష్టపడకుండా ఇంటికే పరిమితమైపోవడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దంతాలు లేనివారిలో ఆహార లోపం వల్ల చేతులు వణకడం, బలహీనత లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దంతాలు బిగించుకుని ఆత్మవిశ్వాసంతో పాటు ఆరోగ్యాన్ని, తద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి. జాగ్రత్తలు. ఇంప్లాంట్స్ అమర్చిన తర్వాత తగిన జాగ్రత్తలు పాటించినప్పుడు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే దంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ గారపట్టకుండా చూసుకోవాలి. వాటర్ ప్లాసింగ్ చేసుకుంటూ ఉండాలి. బఠానీలు నమలడం, ఎముకలు కొరకడం, దంతాలతో సీసాల మూతలు తీయడం లాంటివి చేయకూడదు. 6 నెలలకోసారి స్కేలింగ్ చేసుకోవాలి. ఈరోజు మనం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.